Hi Andy, welcome to Suma School. The sides of triangle are in the ratio of 4 is to 5 is to 6. If a perimeter of the triangle is 60 centimeter, find the length of the shortest side. Options ఏమి ఇచ్చాడు 20, 24, 16, 22. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ని ఎక్స్ అనుకుందాం. లెట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. ఇప్పుడు ట్రయాంగిల్ ఇది అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో పెరిమీటర్ అంటే ఏంటంటే ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ అంటే 3 సైడ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత పెరిమీటర్ అంటారు. ఇప్పుడు మనకు పెరిమీటర్ ఇచ్చాడు ఎంతో 60 సెంటీమీటర్స్. సైడ్స్ రేషియో ఎంత ఇచ్చాడు 4:5:6 ఇచ్చిండు. ఇప్పుడు మనం ఈ సైడ్స్ని నేను ఎట్లా రాస్తున్నానంటే ఎక్స్ మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. ఏమన్నాడు ఒక సైడ్ 4 పార్ట్స్ లెంత్ ఉంటే ఇంకొక సైడ్ 5 పార్ట్స్ ఇంకొక సైడ్ 6 పార్ట్స్. నేను ఇప్పుడు వీటిని టోటల్ పార్ట్స్ని ఎక్స్ మల్టిప్లికేషన్గా రాసి యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మనకు పెరిమీటర్ ఎంతో ఇచ్చాడు. పెరిమీటర్ రాద్దాం. మనం పెరిమీటర్ అంటే ఏమనుకున్నాం? టోటల్ సైడ్స్ ఉన్న లెంత్ యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్ అనుకుందాం. ఇప్పుడు ఇది అంతే కదా, టోటల్ లెంత్లు సైడ్లు యాడ్ చేస్తే మనకి ఎంత అనుకున్నాం 15x అనుకున్నాం. 15x పార్ట్స్ ఉన్నాయన్నమాట, 60 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత 60/15 వస్తుంది. సో ఎక్స్ అనేది ఎంత వస్తుంది 4 వచ్చిందనమాట. ఎక్స్ 4 వస్తే ఇప్పుడు సైడ్స్ ఎంతో కనుక్కోవడం ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు సైడ్స్ చూద్దాం. 3 సైడ్స్ ఎంతో రాద్దాం. చూడండి 3 సైడ్స్ ఎంతో చూడండి. ఫస్ట్ సైడ్ ఎంత 16, సెకండ్ సైడ్ ఎంత 20, థర్డ్ సైడ్ ఎంత 24. మన ప్రాబ్లంలో ఏమడిగాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ అన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది షార్టెస్ట్ సైడ్ అన్నాడు. ఇప్పుడు మనకు షార్ట్ సైడ్ ఏంటి 16 అంటే ఫస్ట్ సైడ్. ఆప్షన్ ఏమవుతుంది సి అవుతుంది. థ్యాంక్ యూ.